వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యేగా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ను గెలిపించాలని కోరుతూ 66వ వార్డు కూటమి నాయకులకు ఇందిరా కాలనీలో సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, పల్లా శ్రీనుని గెలిపిద్దాం అని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో 66వ వార్డు అధ్యక్షులు మహమ్మద్ ముర్తజా, మాజీ కౌన్సిలర్, జనసేన నాయకురాలు లంకలత, షేక్ ఆషా, తాడి వరలక్ష్మి, పెంటకూట పవన్, గుడేపు సత్యనారాయణ, అనసూయ, భాను, లక్ష్మి, జయ పాల్గొన్నారు. ఈరోజు 66వ వార్డులోని 215, 16, 17 బూత్ కన్వీనర్లు ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తరఫున ఇంటింట ప్రచార కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే జనసేన కోఆర్డినేటర్ 66వ వార్డు లంకలత గారు, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఆశా గారు, అలాగే లక్ష్మణరావు గారు, పవన్ గారు, సత్యనారాయణ గారు, అలాగే జనసేన భాషా గారికి, అలాగే ఇక్కడ ఉన్న మిత్రులందరికీ, అలాగే మహిళలకు కూడా, వెంకటలక్ష్మి అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా కొత్త పేర్లు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు యువత ఉపాధి కావాలంటే బాబు రావాలి. అలాగే మన విశాఖపట్నం గంజాయి జిల్లాగా మారుతా ఉంది. ఈ గంజాయి హబ్బు పోవాలంటే బాబు రావాలి. అలాగే ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఉపాధి కావాలంటే మళ్ళీ బాబు రావాలి. అలాగే ఉచితంగా బస్ ప్రయాణం కావాలనుకుంటే మహిళలకి మళ్ళీ బాబు రావాలి. అలాగే అనేక గ్యారంటీలు ఇచ్చిన పథకాలు ఉన్నాయి బాబు గారి హయాంలో. ముఖ్యంగా ముస్లింలకు చేయూతనిచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ముస్లింల గురించి అనేక పథకాలు ఈ జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేసి పథకాలన్నీ తీసి పక్కన పెట్టడం జరిగింది. ముఖ్యంగా దుల్హన్ స్కీమ్ కానీ, అలాగే మైనార్టీల సంక్షేమం గురించి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించిన లోన్లు కానీ, అలాగే ఆడపిల్లలు మరి ఏదైనా పని చేసుకుంటే దానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ కింద 2 లక్షల నుండి 3 లక్షల రూపాయలు సబ్సిడీ రుణాలు ఇచ్చేవారు, అది కూడా తీశారు. మసీదుల నిర్మాణానికి 6 లక్షలు విశాఖపట్నంలో సుమారు ₹1 కోటి కూడా ఇచ్చింది. 6 లక్షల నుండి ₹1 కోటి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అటువంటివి కూడా అనేక కార్యక్రమాలు తీశారు. సంక్షేమానికి పెద్దపీట